ఎంపీ ధర్మపురి అరవింద్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మండిపడ్డారు. ఇక జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరుతో తప్పుడు అసత్యపు కరపత్రాలను సృష్టించి అరవింద్ పై బురద చల్లే యత్నం చేస్తున్నారని అన్నారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జీవన్ రెడ్డి దిగజారి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని దినేష్ కులాచారి ప్రశ్నించారు. కానీ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ను ఏ రకంగా ఓడించలేము మనం. అరవింద్ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ కమలం పువ్వు ప్రజల గుండెల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ గుండెల్లో ఉంది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఊరుకర్త ఎవరో ఉన్నారు, ఆయన వ్యక్తిగతంగా అక్కడున్న అభ్యర్థులను డ్యామేజ్ చేస్తే పార్టీకి ఏమైనా లాభం, కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందేమో అని ఆశిస్తున్నాడేమో. కానీ ఇందూరు గడ్డ అనేది భారతీయ జనతా పార్టీ గడ్డ. ఇక్కడ ధరంపూర్ అరవింద్ అనే వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా తను ఎన్ని రకాలుగా ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఒకటే అడుగుతాను, ఈ పాంప్లెట్ వెనుక మీ రాజకీయం లేదా అని అడుగుతున్నాను నేను. అక్కడ ఎవరైతే ఈ పేర్లు వేశారో వాళ్ళకి పోలీస్ స్టేషన్ల కేసులు కాకుండా నీ తమ్ముడు అడ్డుకున్నాడా లేదా అని అడుగుతున్నాను. జీవన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ 70 సంవత్సరాలు దాటినాయి అనుకుంటున్నాను, రాజకీయాల్లో ఆదర్శంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు. కానీ స్వార్థ రాజకీయాల కోసం ఎవరో హైదరాబాద్లో కూర్చున్న స్కెచ్ను మీరు అమలు చేస్తున్నారని చెప్పారు.